గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్దర్. మనం చూడండి, ఆల్రెడీ మార్కెట్లో ఒక 4 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మన సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రూపొందించినవే ఈ 4 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. అందరూ తెలుసు, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఎస్ఐఎఫ్, అలాగే పిఎంఎస్, అలాగే ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇప్పుడు చూడండి, చాలామంది మా దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ కూడా మేము ఏమి తీసుకోవాలి అనుకుంటారు. ఒకవేళ మనం దీనికి ఎలిజిబిలిటీయా కాదా అనుకుంటారు. చూడండి, మన ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా మన కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మన లైఫ్ స్టైల్ కనుక అమాంతం 3 lakhs అండ్ అబోవ్ ఉంది పర్ మంత్ అంటే మాత్రం వాళ్ళకి ఏఎఫ్ సూటబుల్ అవుతుందండి. సో అది ఎలాగో చూద్దాము. ఇక్కడ నెట్వర్త్ అంటారు, అలాగే మంత్లీ ఇన్కమ్ అంటారు. మన నెట్వర్త్ ఏదైతే ఉంటుందో నెట్వర్త్ని చూసి కూడా మనం దేనికి ఎలిజిబిలిటీ అని చూడొచ్చు. నెట్వర్త్ అనగానే 2 రకాలుగా ఉంటాయండి. ఇక్కడ గోల్డ్, సిల్వరు, ల్యాండ్, అలాగే చూస్తే మనకి ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్, ఇట్లాంటివన్నీ కలిపితే వచ్చే ఒక నెట్వర్త్ ఉంటుంది. అలా కాకుండా కేవలం మనకి మ్యూచువల్ ఫండ్స్లోనే, అంటే ఫైనాన్షియల్ అసెట్స్ అంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానివ్వండి, చిట్ ఫండ్స్ రూపంలో కానివ్వండి, లేకపోతే మనకు వచ్చిన ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ కొంతమందికి స్టాక్స్ వాళ్ళ పేరు మీద ఉంటాయి. అలా దాన్ని ఫైనాన్షియల్ అసెట్స్ అంటారు వాటిని. సో అలా ఫైనాన్షియల్ నెట్వర్త్ కనుక 10 lakhs ఉంది అంటే మాత్రం మనం మంత్లీ ఇన్కమ్ వచ్చి 30K నుంచి 75K. సో ఇక్కడ మీరు 2 ఆప్షన్స్ ఇచ్చారండి. అయితే మంత్లీ ఇన్కమ్ ద్వారా చూడండి, అలాగే నెట్వర్క్ చూడండి. వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత ఎవరికైతే 30 lakhs దాకా ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్నాయి అంటే, నేను ఆల్రెడీ ఇప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్లో పెడుతూ వస్తున్నాను, అలాగే కొన్ని స్టాక్స్ కొనుక్కుంటూ వస్తున్నాను, కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి నా దగ్గర, అలాంటి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి. అట్లా ఫైనాన్షియల్ వర్త్ కనుక వాళ్ళకి 30 lakhs కనుక ఉంటే, వాళ్ళకి కనుక 75,000 నుంచి 1.5 lakh పర్ మంత్ ఉంది అంటే ఇన్కము, వాళ్ళకంటూ సర్టెన్ ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయితే ఉంటుందండి. వాళ్ళందరూ కంపల్సరీగా ఎస్ఐఎఫ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక మీరు మ్యూచువల్ ఫండ్స్ అయిపోయింది, మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు, ఒక ప్రమోషన్ వచ్చిందనుకోండి, మీరు నెక్స్ట్ ఎస్ఐఎఫ్కి వెళ్ళిపోండి. అలాగే కనుక మీ దగ్గర నెట్వర్త్, అంటే మన ఫైనాన్షియల్ నెట్వర్త్ మొత్తం చూసుకుంటే కూడా మన దగ్గర 1 crore ఉంది అంటే మాత్రం ఆ 1 crore మీకు ఒక 1.5 lakh నుంచి 3 lakhs దాకా పర్ మంత్ మనకి ఇన్కమ్ ఉంది అంటే మాత్రం మనం పిఎంఎస్కి అయితే వెళ్ళిపోవాలండి. మనం గుర్తుపెట్టుకోండి, మీకు కనుక 1.5 lakh పర్ మంత్ శాలరీ వస్తుంది అండ్ అబోవ్ వస్తుంది, అలాగే మీ దగ్గర 1 crore ఉందనుకోండి, ఫైనాన్షియల్ అసెట్స్ అన్నీ కలుపుకొని మీరు డెఫినెట్గా పిఎంఎస్కి అయితే నెక్స్ట్ ఆప్షన్ కింద వెళ్ళిపోండి, అది బెస్ట్ ఆప్షన్ మీకు. అలాగే 3 CR కనుక ఉంటే, అబోవ్ 3 lakhs కనుక మీ ప్యాకేజ్ ఉంటే కనుక మన దగ్గర ఏఎఫ్ ఉందండి, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీరు. సో ఇట్లా మనం చూడండి, మన దగ్గర ఆల్రెడీ మా దగ్గర పిఎంఎస్లో 2 పిఎంఎస్లో ఉన్న కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ 1.5 crore పిఎంఎస్లోనే ఉంటుంది. సో అట్లా ఆల్రెడీ 1.5 crore పిఎంఎస్ ఉంది కాబట్టి మేము వాళ్ళందరికీ కూడా ఏఎఫ్ రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అట్లా అండి, మనం స్టెప్ బై స్టెప్ రావాలి మన లైఫ్లో ఎప్పుడైనా సరే. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, పిఎంఎస్ అనగానే ట్యాక్స్లు ఎక్కువ పడతాయి కదా, పిఎంఎస్ అనగానే మనం ఏమనుకుంటామంటే పిఎంఎస్లో చర్నింగ్ ఎక్కువ ఉంటుంది, తద్వారా ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అనుకుంటారు. కానీ కాదండి, ఇండియా మొత్తంలో రిచెస్ట్ పీపుల్ ఎవరైనా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మాత్రం అది మనకి వచ్చేసి పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మనం చూస్తే చూడండి, మెట్రో బ్రాండ్స్ అని ఉంటుంది. మెట్రో బ్రాండ్స్ అనగానే తెలుసు, మెట్రో షూస్ అనేది, ఒక మెట్రో షూస్ అనేది చాలా పాపులర్ ఉంది హైదరాబాద్లో కానీ ఎక్కడ ఇది. వాళ్ళు ఎప్పటి నుంచో ఆ బిజినెస్లో ఉన్నారు. ఆ ఎండి కూడా పిఎంఎస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ మీకు కొన్ని కంపెనీస్ చెప్తానండి, కొన్ని కంపెనీ లిస్టులు ఉన్నాయి. ఆ కంపెనీ ఎండీలు అందరూ కూడా చేసేది పిఎంఎస్లే. అలాగే చూస్తే మీకు అపార్ ఇండస్ట్రీస్ ఉంటుందండి. సో మీకు అపార్ ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద కంపెనీ, అది కూడా మీరు గూగుల్లో కొట్టండి. ఆ ఎండి కూడా మనకి పిఎంఎస్లో పెడుతున్నారు. సో అట్లాగే చూస్తే ఆశీర్వాద్ పైప్స్ అనేది కూడా చాలా పెద్ద కంపెనీ అది కూడా. సో దాని కంపెనీ ఎండి కూడా మనకు వచ్చేసి పిఎంఎస్లో పెడుతున్నారు. అలాగే చూస్తే ఇక్కడ మీకు ఇంకా పెడిలైట్ ఇండస్ట్రీస్, చాలామంది కొన్ని షేర్ ఏదైనా ఉంది అంటే పెడిలైట్, ఫెవికాల్, ఆ పేరుతో ఫెవికాల్ పేరుతో చాలా మనకు తెలుసు, మార్కెట్లో చాలా పెద్ద పాపులర్. ఆ పెడిలైట్ ఇండస్ట్రీ ఓనర్ కూడా పెట్టేది పిఎంఎస్లోనేనండి. సో చూస్తే మీకు ఇక్కడ చూస్తే అజంతా ఫార్మా తెలుసు, దగ్గర పెద్ద ఫార్మా కంపెనీ, 30 దేశాల్లో వాళ్ళ ఫార్మా బిజినెస్ చేస్తారు. ఆ ఎండి కూడా రికమెండ్ చేసేది పిఎంఎస్. నేను సొంతగా పిఎంఎస్లో పెడతాను, మీరు పిఎంఎస్లో చేయండి అని చెప్తుంటారు. సో అట్లా చూస్తే మీకు మహర్షియా టైర్స్ అని ఉంటుందండి, అది కూడా మీకు చాలా పెద్ద కంపెనీ, అది మహన్సారీ టైర్స్ అని. సో మహన్సారీ టైర్స్ ఏంటంటే మీకు చాలామంది తెలియదు, మన టైర్స్ అనగానే అపోలో టైర్స్, ఎంఆర్ఎఫ్ టైర్స్ అనుకుంటాం. ఏవైతే కార్లకి టైర్స్ ఉంటాయో మనం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. కానీ ఈ మహన్సారీ టైర్స్ అలా కాదండి, వీళ్ళు ఏంటంటే ట్రాక్టర్స్కి, వాటికి రోలర్స్కి, వాటికి చేస్తుంటారు.
వాళ్ళకి పెద్ద పెద్ద టైర్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది అక్రాస్ వరల్డ్. సో, మహాన్ సారీ వాళ్ళు కూడా పెట్టేది పిఎంఎస్‌లోనేనండి. చూసారు కదా మీకు ఎంతమంది ఉన్నారు మనకి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అటు పెడలేట్ అని చెప్పాను, ఫెవికాల్ సంబంధించిన వాళ్ళు, పైప్స్ సంబంధించిన వాళ్ళు, అలాగే షూస్ సంబంధించిన వాళ్ళు, అన్ని రకరకాల ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా పెట్టేది పిఎంఎస్‌లోనేనండి. కాబట్టి మనం కనుక ఒక ఇండియాలో కనుక మ్యూచువల్ ఫండ్సే కరెక్ట్, ఎస్ఐపియే కరెక్ట్ అనుకుంటే మాత్రం అది రాంగ్ అవుతుంది. ఇలాంటి కోటీశ్వరులందరూ కూడా పెట్టాలి అంటే నెలకి 10 లక్షలు, 25 లక్షలు ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళే. ఇట్లా మీరు ఆలోచించండి. ఇలా 25 లాక్స్ పర్ మంత్ ఎస్ఐపి పెట్టే వాళ్ళందరూ కూడా ఎస్ఐపి చేస్తే ఇప్పటికి ఎస్ఐపి బుక్ ఇండియాలో కొన్ని వేల కోట్లలో ఉంటుంది. మన స్టాక్ మార్కెట్ వచ్చి ఇవాళ 75,000 కాదు, ఇంకా 7,50,000 ఉంటుంది. సో, మనందరి మైండ్‌లో ఉన్నదేంటంటే, ఇప్పటిదాకా అందరి మైండ్‌లో ఉన్నదేంటంటే, సపోజ్ నాకు కనుక 5 లాక్స్ నేను కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను అంటే ₹1,000 ఎస్ఐపి వేసుకుంటాను. నా కెపాసిటీ 50,000 అయితే కనుక 10,000 ఎస్ఐపి వేసుకుంటాను. ఒకవేళ నాది ఇంకా పెద్ద టికెట్ సైజు 1,00,000 ఉంది అంటే మాత్రం 20,000 వేసుకుంటాను చెప్పుకుంటారండి. అలా కాదు, రిచ్ పీపుల్ ఎవరు కూడా ఎస్ఐపిలు చేయరు. అదే గమనించండి. ఇప్పుడు నేను లిస్ట్ ఇచ్చాను ఎంతమంది పెడుతున్నారో. మన అందరికంటే కూడా ఇంకా గోపాల్ గారు ఉన్నారు. ఆయన శ్రీనివాసన్ గారు. ఆయన టీవీఎస్‌కి అధినేత. ఆ టీవీఎస్ అధినేత గోపాల్ గారు కూడా పెట్టేది పిఎంఎస్‌లోనే. సో, చూడండి ఇంట్లో రిచెస్ట్ పీపుల్ అందరూ పెట్టేది కూడా 50 క్రోర్స్, 75 క్రోర్స్, 100 క్రోర్స్ పెడుతున్నారు పిఎంఎస్‌లో. మనం అనుకుంటాం మన కెపాసిటీకి 50 లాక్స్ పెద్ద అమౌంట్ రిస్క్ అని చెప్పి. మనకి 50 లాక్స్ ఎలా రిస్కో వాళ్ళకి 50 క్రోర్స్ కూడా రిస్కే. వాళ్ళకి 100 క్రోర్స్ కూడా వాళ్ళకి రిస్కే. కానీ అలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద అమౌంట్లు వాళ్ళు పెడుతున్నారంటే ఎంత టాక్సెస్ పడతాయని ఆలోచించట్లేదు. వెల్త్ ఎలా క్రియేట్ అవుతుందో చూస్తున్నారు. సో, అదండి. ఇట్లా అమౌంట్ పెంచుకుంటూ పోకండి. 10 లాక్స్ ఎస్ఐపి ఉన్న వాళ్ళందరూ 2 లాక్స్ వేసుకుంటూ వెళ్తే మాత్రం ఇప్పుడు ఎస్ఐపి బుక్ ఎక్కడో ఉంటుంది. సో, రిచ్ పీపుల్ ఎవరు ఎస్ఐపి చేయట్లేదు. మనం కనుక ఫర్దర్‌గా రిచ్ అవ్వాలంటే మాత్రం పిఎంఎస్ఏ కరెక్ట్ అని చెప్తున్నాను. థాంక్ యూ.